పంకజం అనే గొప్ప ఫిగర్ ఉండేదో. ఆవిడ ఇంతవరకు మర్చిపోలేకపోతున్నానంటే ఆ అందం ఎలాంటిదో అర్థం చేసుకోవాలో. మీ టేస్ట్ నాకు తెలీదా సార్? గుడ్ మార్నింగ్ సార్. ఎస్, అలా చూడకండి సార్, ఇన్నాళ్ళకి నేను మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్నాను సార్. దాట్స్ గుడ్. మీకు ఇంకో శుభార్త సార్. ఏమిటది? నేనే కాదు సార్, మిమ్మల్ని ప్రభుత్వం వారు కూడా చాలా బాగా అర్థం చేసుకున్నారు సార్. ఒక్కసారి తమరు చూడండి మరి. Mr. Devdas, you are under arrest. Here is the warrant. For what? జ్యోతి కేసులో లంచం తీసుకున్నందుకు, ఆ కేసును తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించినందుకు. On the same charges, you are also under arrest, Mr. Veda. Arrest them. అర్థం చేసుకోవాలి. 2 రోజుల నుంచి ఆ వాసుగాడు కనపడడం లేదు. వాడు ఏమయ్యాడో ఏమిటో నాకేదో అనుమానంగా ఉంది. వాడిని కనుక సిబిఐ వాళ్ళు పట్టుకున్నారంటే మన కొంపలు మునుగుతాయి. ఏమీ మునగవు. బ్యాలెట్ పెట్టులో వేసిన ఓట్లాగా వాడు ఎక్కడో క్షేమంగా ఉండే ఉంటాడు. చిన్న పోలీసులు వస్తున్నారు. మిస్టర్ ప్రసాదరావు, యు ఆర్ అండర్ అరెస్ట్. నన్న ఎందుకు? మీ కోడలిది ఆత్మహత్య కాదు, హత్యని తేలినందుకు. ఆ హత్యకు కారకులు మీరే అయినందుకు. నో, అబద్ధం. నా కోడలు నేను కన్న కూతులా చూసుకున్నాను సార్. కావాలంటే వీళ్ళు ఎవరినైనా అడగండి. అయినా నా కోడల్ని చంపుకోవాల్సిన కర్మ నాకేం పట్టింది సార్? పెళ్ళైన నీ కొడుక్కి మళ్ళీ పెళ్లి చేయడానికి, డబ్బు హోదా పెరుగుతుందన్న ఆశతో ఓ కుంటమ్మాయిని 2వ కోడలుగా చేసుకోవడానికి. అందుకు జ్యోతి ఒప్పుకోకపోవడంతో ఆమెను చంపేశావు. అది ఆత్మహత్య అని అందరినీ నమ్మించడానికి ఆమె శవాన్ని మేడ మీద నుంచి పడేశావు. అంతా అబద్ధం. ఇదో పెద్ద కట్టు కదా. ఏ ఆధారం లేకుండా నన్ను అరెస్ట్ చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. రాఘవ? ఎస్. ఇప్పుడేమంటావు మిస్టర్ ప్రసాదరావు? జరిగిందంతా మీ డ్రైవర్ మాతో చెప్పేశాడు. అరెస్ట్ హిమ్. ఆగండి సార్, ఆ హత్యకు మా నాన్నగారికి ఎలాంటి సంబంధం లేదు సార్. ఆ హత్య చేసింది నేను సార్. నీ తండ్రిని కాపాడుకోవడం కోసం త్యాగం చేస్తున్నావా? లేదు సార్, నేను చెప్పేది నిజం సార్. ఏమిటా నిజం? ఆ రోజు జ్యోతి, మాట్లాడమే. నీ గురించి నేను పూర్తిగా మారిపోయాను. తాగుడు మానేశాను, బయటికి వెళ్ళడం కూడా మానేశాను. మరి నా కోసం నువ్వు ఆ మాత్రం చేయలేవా? ఏమండి, మీకు దండం పెడతాను, ఆ ఒక్క విషయంలోనూ నన్ను బలవంత పెట్టద్దు. అది తప్ప మీరేం చేయమన్నా చేస్తాను. నిజంగా చేస్తావా? చేస్తానండి. అయితే ఓ పని చేయి, నన్ను వదిలి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపో. మీ పుట్టింటికి వెళ్తావో ఎక్కడికి వెళ్తావో నీ ఇష్టం. అప్పుడైనా నా బతుకు నాకు నచ్చిన రీతిలో మలుచుకుంటాను, ప్రశాంతంగా బతుకుతాను. ఈ ఇంట్లోంచి వెళ్ళటం అంటూ జరిగితే నా శవమే వెళ్తుంది. ఇడియట్, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోవే. ఇప్పటికే పోతరాజు మావయ్య నాన్న నీ విషయంలో చాలా విసిగిపోయినారు. వాళ్ళు నేను ప్రాణాలు బదలరు. కానీ ఈ పోతరాజు మావయ్య మినిస్టర్ గారి కుంటి కూతుర్ని పెళ్లి చేసుకుంటే లక్షలకు లక్షల కట్నంతో పాటు ఆయన మరణానంతరం ఆస్తిని కూడా కట్టబెడతానని ఆశ చూపించాడు. ఇది వట్టి కట్టు కదండి బాబు, అబద్ధం, పచ్చి అబద్ధం. ఈ కుటుంబంతో నాకు ఎటువంటి పరిచయం లేదండి. ప్రసాదరావు నాకు చుట్టం కాదు, బంధువు కాదు, ఆఖరి స్నేహితుడు కూడా కాదండి. ఈ మధ్యనే కలిసాం ప్యాకెట్లు. అదే నా జ్యోతి మరణానంతరం. నాకు ఈ కుటుంబంతో పరిచయం ఉంటే ఇంత ఘోరం జరగనిచ్చేవాడినా అండి? ఏమయ్యా ప్రసాదరావు, చిచ్చి 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 చిచ్చి, డబ్బు కాసిపడి ఇలాంటి కక్కుతు పని చేస్తావటయ్యా. థూ థూ థూ, జన్మలో నీతో మాట్లాడినయ్యా, ఈ జన్మలో నీతో మాట్లాడినయ్యా. మిస్టర్ పీపీ, ఎవరు ఎప్పుడు వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో మేం చెప్తాం. అర్థమైందా? వెళ్ళండి. ఏంటండి? అటు. అట్టండి, మనకేం అభ్యంతరం? సో మిస్టర్ రవి, సంతకం పెట్టనందువల్ల మీ భార్యను చంపానంటావు, అవునా? చంపాలని చంపలేదు సార్. కోపంతో కొట్టిన మట్టి నిజమే, కానీ
చచ్చిపోతుంది అనుకోలేదు సార్. యూఆర్ రైట్. ఆమె అప్పుడు చచ్చిపోలేదు. సార్ ఎస్, జ్యోతి నువ్వు కొట్టినప్పుడు చచ్చిపోలేదు, ఆ తర్వాత చంపబడింది. చంపిన వాళ్ళు కూడా ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నారు. వాళ్ళ పేరు నేను చెప్పడం కంటే వాళ్ళంతటా వాళ్లే ఒప్పేసుకుంటే బాగుంటుంది. ఇంకో క్లూ కూడా ఇస్తున్నాను. జ్యోతి చనిపోయిన రోజు ఆమె కట్టుకున్న చీర పైన ఆమె రక్తమే కాదు, ఇంకొకళ్ళ రక్తం కూడా ఉంది. అది ఓ నెగటివ్ గ్రూప్ కి చెందింది. అదెవరిదో అతనే హంతకుడు. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈలోగా తప్పు చేసిన వాళ్ళెవరో ఒప్పుకోవాలి. నిజం ఒప్పుకోవడానికి 2 నిమిషాలు చాలదా? నీ బ్లడ్ గ్రూప్ ఏంటి? నాకు తెలీదు. ఏం జరిగింది? ఎందుకు చెప్పావు? చెప్పు. చెప్తాను. జ్యోతి అంటే నాకు ప్రాణం. ఆమె నా జీవితంలో ఒక అబ్సెషన్ గా మారిపోయింది. ఎప్పుడు ఆమె గురించే ఊహించుకుంటూ ఆమెను మానసికంగా అనుభవించేవాణ్ణి. ఆ రోజు రవి కోసం ఇంటికి వెళ్ళాను. ఇంట్లో ఎవరూ లేరు. మేడపైకి వెళ్ళి చూశాను. జ్యోతి మంచం మీద పడుంది. ఆమె నా పరిస్థితుల్లో చూసేసరికి జ్యోతి మీద అంతవరకు నేను పెంచుకున్న కోరికల అగ్నిపర్వతం బద్దలైంది. రవి మా ఇంట్లోనే ఉన్నాడు. నీతో సంతకం పెట్టించుకురమ్మని నన్ను పంపించాడు. బావగారు, ఇన్నాళ్ళు వాళ్లే అనుకున్నాను, ఇప్పుడు మీరు కూడానా? ఎందుకండి నన్ను ఇలా హింసిస్తారు? వాడొట్టి మూర్ఖుడు. నీలాంటి అందమైన భార్యను వదులుకోవాలనుకుంటున్నాను, కానీ నేను మూర్ఖుణ్ణి కాదు. నిన్ను వదులుకోలేను. బావగారు కాదు.
జ్యోతిని చంపేశాను, చేతులారా నేనే చంపేశాను. అయితే ఇది కలకాదు, నిజమే.